ఇప్పుడు ఏంటి కాదండి వైఎస్ఆర్ కాదు ఒక పక్క మీకు వ్యతిరేకంగా బీజేపీ చేస్తుందని చెప్పి కృష్ణాంజనేయులు గారు మాట్లాడే పరిస్థితి, ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని జరుగుతున్న ప్రచారం, మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా బీజేపీ కాపాడుతుందట, నిజమా? సార్ ఇప్పుడు రెండు విషయాలు ఇక్కడ మీరే మాట్లాడారు. పవన్ ని సీఎం చేయాలని బీజేపీ చూస్తుంది, జగన్ ని కాపాడుతుంది బీజేపీ అని. ఈ రెండింటి లేదు వాస్తవం. సేఫ్ గేమ్ కదండి అది. ఏమో ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు సేఫ్ గేమ్, మీరు అంటున్నారు. మనం మొదటి నుంచి చర్చిస్తుంటాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సీఎం అన్నా, లేకుంటే డిప్యూటీ సీఎం అన్నా, లోకేష్ గారు సీఎం అన్నా, డిప్యూటీ సీఎం అన్నా సరే ఇదంతా ప్రజల్లో చర్చించుకుంటున్నారు, ఇది ప్రజల్లో మాట్లాడుకుంటారు అంటున్నాం. ఈ రోజు జగన్ ని మోడీ గారే కాపాడుతున్నారు, పవన్ ని సీఎం చేయాలని మోడీ గారే అనుకుంటున్నారు అనే విషయం కూడా ప్రజలు చర్చ రావాలి కదా. ప్రజలు దీన్ని కూడా కూలంకషంగా చర్చించుకోవాలి కదా. ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు మీరు? మీ దాకా రాలేదేమో, అది చర్చ జరుగుతుంది. వర్మ గారు, ప్రజలు ఎవరు కూడా ఖాళీగా లేరు సార్. టు బి ఫ్రాంక్, ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒక పైశాచిక పాలన వద్దనుకొని రాష్ట్రంలో మీరు ప్రశాంతంగా బతకాలా, ప్రశాంతంగా మా పిల్లల భవిష్యత్తు ఉండాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి సజ్జాయతో ఒక రోజు పెట్టి ఒకనే పెట్టి పబ్లిక్ నుంచి ఒక పబ్లిక్ కాల్స్ తీసుకుందాం, అప్పుడు అజీకి వాస్తవాలు తెలుస్తాయి. నేనేమి అజ్ఞాతంలో బ్రతకట్లేదు సార్. మీరు పబ్లిక్ లోనే ఉంటున్నా ఏమంటే పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడలేదని అనుకుంటే ఇప్పుడు కృష్ణాంజలి ఒక పాయింటే చెప్తాను. మీరే మాట్లాడితే మీరు ఇందాక చెప్పారు కదా, ఎస్ సజ్జ అజయ్ ఒక పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి. మీరు ఒక క్లారిటీ ఇచ్చారు. ఏమంటే శ్రీనివాసులు రెడ్డి పొలిట్ బ్యూరో సభ్యులండి తెలుగుదేశం పార్టీకి. ఒక అత్యున్నతమైనటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీ స్టేట్మెంట్ విలువ ఉంటుంది, ఆయన స్టేట్మెంట్ విలువ వస్తుందా? ఎవరు అధిష్టానం చెప్పమంటే మాట్లాడాడో వేరే వాళ్ళు చెప్పమంటే మాట్లాడారు. ఇది 10 రోజులు చర్చ జరిగేంత వరకు అధిష్టానం ఏం చేసింది? పోనీ మీరేమన్నా ఒక అధికారికంగా ఇక్కడ ఎవ్వరూ మాట్లాడొద్దు అని చెప్పిన తర్వాత దావోసులో ఇంటర్నేషనల్ వేదిక మీద చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎస్ ఎవడేమనుకున్నా సరే అని టీజీ వెంకటేష్ మళ్ళీ మాట్లాడంటే ఒకవైపున ఎగేసి ఇంకో వైపున సక్కేసేటువంటి ప్రయత్నాలు ఈ రోజున అది మీ పార్టీ చేస్తుంది. ఇది కృష్ణాంజనేయులు గారు, నేను ఇప్పుడు సార్ పెద్దలు మీకు చాలా అవగాహన ఉంది, నేను మీకంటే చాలా చిన్న, నాకు చాలా తక్కువ అవగాహన ఉంది అనుకుందాం కాసేపు. ఇప్పుడు మీరే అంటున్నారు, మీరే ఎగేస్తున్నారు, మీరే దిగేస్తున్నారు అని. ఎగేయాల్సిన అవసరం, దిగేయాల్సిన అవసరం మాకు లేదు సార్. ఈరోజు స్ట్రైట్ ఫార్వర్డ్ మీరేమంటున్నారు, నేను ఒక అధికార ప్రతినిధిని, ఒక సామాన్య కార్యకర్తని. ఈరోజు ఒక పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసులు రెడ్డి గారు చంద్రబాబు గారు సమక్షంలో మాట్లాడాడు. అక్కడ కట్ చేసిన తర్వాత మళ్ళీ టీజీ భరత్ గారు దావోస్ వేదికగా మాట్లాడారు. ఆఫ్ కోర్స్ అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కళ్ళ ముందు కనపడుతుంది, మీడియా ఛానల్ ద్వారా కనపడుతుంది. ఈ రోజు అవి వద్దనే కదా మేము చెప్తుంది. ఈ రోజు అటు శ్రీనివాసులు రెడ్డి గారికి కానీ, ఇటు టీజీ భరత్ గారికి కానీ, ఈవెన్ ఇటు పార్టీలో మాట్లాడే వ్యక్తులకు కానీ అధిష్టానాలు చెప్తుంది ఏంటి? మీ సొంత నిర్ణయాలు తీసుకొచ్చి రొద్దొద్దని చెప్తున్నారు సార్. నిజంగా ఇటువంటి పదవులు కేటాయించాలి, పదవులు వేయాలి అనుకుంటే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, డిప్యూటీ సీఎం లక్ష్మణ్ ఏంటి బీజేపీ మిమ్మల్ని కాపాడుతుందట, లేకపోతే బెయిల్ రద్దు అవి ఎప్పుడో జైలుకి వెళ్ళిపోతుందట? సార్ చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కాపాడుతున్నారు సార్? బీజేపీ కదా. మీరే అందరికి సమాధానం చెప్తారు కానీ అందుకని స్టార్టింగ్ మీకు ఇచ్చాను కదా, అయ్యాక మీరు మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా దానిపై క్లారిటీ ఇస్తారు. అందులో వర్మ గారు ఓటుకు నోటు కేసులో ఇప్పుడు కాపాడుతుంది ఎవరండి? బీజేపీ పార్టీయే కదా. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కాపాడుతుంది ఎవరండి? బీజేపీ పార్టీయే కదా. వాళ్ళ నాయకుల్ని ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గాజు గ్లాస్ ని వాళ్ళు కానీ, ఇటు టీడీపీ కానీ, ఇటు బీజేపీ కానీ కరెక్ట్ గా హ్యాండిల్ చేయకపోతే ఎవరికన్నా ముప్పు అండి? గాజు పగిలితే ఏమవుతుందండి? ఓటమికి ఇబ్బంది కానీ మాకు కాదు కదా. మేము మీ మధ్య వచ్చిన వైరాగ్యము, మీ మధ్య వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ పార్టీ కాపాడుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతిని మీరేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తారని మీరు నిరూపించారు, న్యాయస్థానాలను నిరూపించడియా? ఎందుకు కాపాడుతారు? జగన్మోహన్ రెడ్డి గారు మీరేమో ఆ ఫేక్ ప్రసరణ చేయించారు 1,00,000 కోట్లు అని చెప్పి, ఆయనేమో జేడి లక్ష్మీనారాయణ గారు అదేమి లేదా 500 కోట్లకి సంబంధించింది, అది కాదు ఇంకా తగ్గిపోయింది, దానికి అసలు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధమే లేదని చెప్పి
మాట్లాడలేదు దాంతో మొన్ననే కదా అడిగింది సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కేసు గురించి ఏవైతే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయో మీరు ఇంతవరకు సబ్మిట్ చేయండి అయ్యా బాబు అంటే మీరు ఎందుకు సబ్మిట్ చేయలేకపోతూ ఉన్నారు, దేనికి వెనకడుగా వేస్తూ ఉన్నారు? ఎందుకంటే అక్కడ ఏం జరగలేదు కాబట్టి, అవినీతి అక్కడ ఏం జరగలేదు కాబట్టి, తిట్టుగా జరగలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎంతలాగా ఆయన ఇరికించాలని ప్రయత్నం చేసినా అక్కడ ఎటువంటి అవినీతి కానీ ఎటువంటి రకాలుగా ఏమీ జరగలేదు కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సచ్చినట్టుగా ఆయన మీద ఆ రకంగా నిలబడి ఉన్నారు. అంతేగాని బీజేపీ పార్టీ కాపాడుతూ ఉంది, మేము ఇంకో పార్టీ కాపాడుతుందని మీరు ఎందుకు ఎలివేషన్ ఇచ్చుకోవడం నాకు అర్థం కాదు. మీరు ఎన్డీఏ కూటమిలో మీరు ఉన్నారు కదండి, బీజేపీ పార్టీ జనసేన టీడీపీ మీరు ఎన్డీఏ కూటమే కదా, మీరు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తుందంటే మీరు వేస్ట్ అని అర్థం కదా, టీడీపీ జనసేన మీరు వేస్ట్ అని అర్థం కదా. అయ్యా మీతో మాకు తప్పుగా మీతో పొత్తుపెట్టుకున్నాం కానీ మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు మంచి నాయకులు అని బీజేపీ పెద్దలు ఒప్పుకున్నట్టు కదా. మీరు ఏ వైపు నుంచి ఏం మాట్లాడతారు, ఎవరికి ఇంట్లో పెడతా ఉన్నారు, దేనికి పెడతా ఉన్నారు నాకు అర్థం కావట్లా. ఈరోజు కృష్ణ క్లియర్ అర్థమవుతుంది సార్ వర్మ గారు. ఇక్కడ మొదలైన విధానం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తన యొక్క పదవిని ఆయన వినియోగించుకొని ఎక్కడైతే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఆ లోటుపాట్లను ఎత్తి చూపించి మాట్లాడుతూ ఉన్నాడో అది ప్రభుత్వానికి బ్యాడ్ వస్తూ ఉంది. అది ప్రభుత్వానికి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ గా పిఠాపురంలో తిట్టారు, అక్కడ హోమ్ మినిస్టర్ గారిని తిట్టా చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు. ల్యాండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉందండి? చంద్రబాబు నాయుడు గారి చేతిలో. అక్కడ సీఎంతో చెప్పాను ఎవరినన్నారండి? దేనికంటే అక్కడ కాకినాడలో రాదండ చేశారండి, విశాఖపట్నం వచ్చి రాదండ చేశారండి. విశాఖపట్నంలో కాకినాడలో ఇక్కడ క్లీన్ సీట్ ఇస్తారు కదా కలెక్టర్ గారు. అంటే దానికి అర్థం ఏంటి? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉనికిని, పవన్ కళ్యాణ్ గారు యొక్క నేనున్నాను నేను కూడా ఉన్నానని నిరూపించుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి దాంట్లో నిలబెట్టి వాసు చూడటం అలవాటు అయిపోయింది దానికి. అది దానికి ఏంటంటే కూటమిలో అక్కడ పవన్ కళ్యాణ్ గారి వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు కాబట్టి టీడీపీ నాయకులందరూ రోడ్డు మీదకి వచ్చి బాబు మేము పవన్ కళ్యాణ్ గారిని భరించలేకపోతున్నాం, నారా లోకేష్ గారిని తీసుకొచ్చి డిప్యూషన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారిని తగ్గించవచ్చు, పవన్ కళ్యాణ్ గారికి ఏ పవర్ లేకుండా చూసివేయచ్చని ఒక మైండ్ గేమ్ ఆడుతుంది టీడీపీ వాళ్ళు కదండి. ఈ రోజున ఈ 7 నెలలకు ఒక్కొక్క సబ్జెక్ట్ ఎన్నుకున్నారని వర్మ గారు, ఒక్కొక్క సబ్జెక్టు డైవర్సిటీ పాలిటిక్స్ అని కూడా సోదరు గురించి మాట్లాడట్లా, హామీల గురించి మాట్లాడట్లా, అన్ని తిరుమల తిరుపతి దావస్తులు అయిపోయింది వర్మ గారు. తిరుమల తిరుపతి దావస్తుల వల్ల 7 చనిపోతే ఆ విషయాన్ని డైవర్స్ చేయడానికి మాత్రమే ఈ డిప్యూటీ సీఎం అన్న నినాదం బయటకు తీసుకొస్తారు తప్ప నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఎవరు, పవన్ కళ్యాణ్ గారికి ఆయన చేసిన లక్ష్మణ్ వెయిట్ సౌజన్య గారు రెస్పాండ్. వర్మ గారు ఒకసారి ఆయన వాయిస్ చాలా మందంగా వస్తున్నాయి, ఏం చెప్పారు మీరు చెప్పండి ఒకసారి. మందంగా రావడం ఏంటండి? మరి ఆయన వాయిస్ అలాగే వస్తుంది, అర్థం కావట్లేదండి. అదే చెప్తున్నా మీకు. పవన్ కళ్యాణ్ గారి చాలా ఎఫెక్ట్ ఉన్నది రాష్ట్రానికని. ఇందాక లక్ష్మణ్ గారు ఇందాక మాట్లాడిన వెర్షన్ అవ్వచ్చు, ఇప్పుడు మాట్లాడిన వెర్షన్